కేంద్రంలో బీజేపీ, రాష్ట్రాల్లో బీఆర్ఎస్ రెండు ఒకటేనని, రెండు ప్రభుత్వాలు ఆదివాసీల సంక్షేమాన్ని విస్మరించాయని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. గడప గడపకు కాంగ్రెస్, పల్లె పల్లెకు కంది శ్రీనన్న నినాదంతో కంది శ్రీనివాసరెడ్డి బేల మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని కార, గర్ఖగూడ, వంజరిగూడ గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ డిక్లరేషన్లపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి గ్రామంలో ఆయనకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడప గడప తిరిగి కాంగ్రెస్ గ్యారంటీ హామీలపై వివరించారు. ఇంటింటికి కరపత్రాలు పంచుతూ స్టిక్కర్లు అతికించారు. గర్ఖగూడ గ్రామస్తులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే జోగురామన్న ఎంతమందికి పోడు భూములకు పట్టాలిచ్చారని ప్రశ్నించారు. ఎంతమందికి ఇండ్లు కట్టించారని అడిగారు. ఇన్నేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న రామన్న ఆదివాసీల కష్టాలను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. అమాయక గిరిజనులకు అన్ని మోసపూరిత మాటలు చెప్పి ఇన్నేళ్లుగా అధికారంలో కొనసాగుతున్నాడని ధ్వజమెత్తారు. అందరికి సందర్భం రామరావు గరగగూడ గ్రామ ఈ ఊరికి తాగునీటి సమస్య ఉన్నదని తెలిసింది. కరెక్టేనా? నీళ్ళ సప్లై లేదు, తాగునీటి సౌకర్యం కావాలా? అవునా? ఒక్కటి మాత్రం చెప్తా పెద్దమ్మ, నేను అబద్ధాలు చెప్పే మనిషిని కాదు. ఇస్తున్నా అట్లని గుడికి, ఈ ఊరు మందిరికి నాకు చేతనైనంత, మన కాంగ్రెస్ పార్టీ గెలిచినాక నాకు చేతనైనంత తప్పకుండా సహాయం చేస్తా. పెద్దమ్మ కాక తెలుగు అయితే అందరికి అర్థమవుతుంది కదా. మీకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తానని చేసిండా? చేయలే. కాక నీ పేరేం పేరు? జంగు. సరే పట్టబుక్కి నీకు మొత్తం ఎంత భూమి సాగు చేస్తున్నావు? ఎన్ని ఎకరాలకు పట్ట కావాలా? 2 ఎకరాల భూమికి పట్టా కావాల్సింటే 12 గుంటలు ఇచ్చిండు దొంగ ఎమ్మెల్యే. దొంగ ఎమ్మెల్యే జోగురామన్న మంది మన నోట్లే మన్ను కొట్టిండు, మన నోట్లే దుబ్బ కొట్టిండు. 12 గుంటలు కావాల్సింది 2 ఎకరాలు కావాలి. ఈ 12 గుంటలు ఏమొస్తుంది? ఇది దొంగతనం అంటే ఇదే. నంబర్ 1 చోర్, నంబర్ 1 చోర్, నంబర్ 1